పార్టీ మీటింగ్ అయినా పవన్ రివ్యూ అయినా ఆయన జనాల్లోకి వచ్చినా ఓ రేంజ్ అట్రాక్షన్ ఉంటుంది. సేనాని ఏం మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు జనసేన ఆవిర్భావ వేడుక మీద కూడా అటు జన సైనికులు ఇటు నార్మల్ పబ్లిక్లో కూడా ఎగ్జైట్మెంట్ కొనసాగుతోంది. పవన్ మాత్రం ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకలను చాలా సింపుల్గా నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. పవన్ స్ట్రాటజీ మార్చారా? పార్టీ ఆవిర్భావ వేడుకలకు సభ్యత్వ నమోదు అడ్డుగా వచ్చిందా? సాదాసీదాగా జనసేన ఆవిర్భావ వేడుక. పవన్ బిగ్ డెసిషన్ వెనుక ప్లాన్ ఏంటి? సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టేందుకే డెసిషన్ మార్చుకున్నారా? పిఠాపురంలో ఆవిర్భావ సభను రద్దు చేసింది అందుకేనా? సుదీర్ఘ పోరాటం, ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో సవాళ్లు అన్నీ దాటుకుని చారిత్రక విజయం సాధించి వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రీజనల్ పార్టీగా నిలిచారు. అధికారంలోకొచ్చాక గతేడాది నిర్వహించిన పార్టీ ఆవిర్భావం వేడుక అదుర్స్ అనిపించింది. ఆ వేదిక మీద జనసేనాని ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకుంది. అయితే ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకను సాదాసీదాగా ఆర్గనైజ్ చేస్తున్నారు పవన్. ముందుగా పిఠాపురంలో సభ పెట్టాలని అనుకున్నప్పటికీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను రద్దు చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా, నగరం, మండల కేంద్రం, పంచాయతీలో గ్రాండ్ గా నిర్వహించాలని పవన్ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీగా ఆవిర్భవించి ఈ ఏడాదికి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెట్టనుంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. జనసేన ఆవిర్భావ దినం అంటే అది మామూలుగా ఉండదు. పైగా జనసేనాని పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్, పొలిటికల్ గా చూస్తే సెన్సేషనల్ లీడర్. దాంతో పవన్ అంటేనే ఊగిపోయే ఫ్యాన్స్ తో పాటు జన సైనికులంతా కలిసి పార్టీ ఫార్మేషన్ డే కోసం ఎంతో ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. పైగా పిఠాపురంలో సభ అంటే లక్షలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ పార్టీ ఆవిర్భావ రాష్ట్ర స్థాయి వేడుకలను పవన్ రద్దు చేశారు. జిల్లాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఆదేశించారు. వాస్తవానికి పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సభ పెట్టినా పార్టీ ఆవిర్భావ వేడుకైనా ఓ ఊపు ఉండేది. అప్పటి అధికార పార్టీ వైసీపీని మడతెట్టేసేవారు పవన్. జనసేన పవర్లోకొచ్చాక ఫస్ట్ టైం 2025లో పిఠాపురంలో అదిరిపోయే రేంజ్లో ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఏకంగా 2 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమాలు జనసేన హిస్టరీలో నభూతో నభవిష్యత్ అనేలా సాగాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో పార్టీ ఆవిర్భావ వేడుకలు మరింతగా హైలైట్ అయ్యాయి. ఈ సందర్భంగా పవన్ ఇచ్చిన ఉద్వేగపూరితమైన స్పీచ్ కూడా అందరికీ గుర్తుండిపోతుంది. ఆ తరువాత గతేడాది ఆగస్టులో విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు పవన్. వేలాది మంది కార్యకర్తలు సభకు తరలివచ్చారు. అలాంటిది ఈ నెల 14న జనసేన 13వ వార్షికోత్సవాలు జరగాల్సి ఉండగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి ఆ పార్టీ కారణాలు వివరించింది. జనసేన సభ్యత్వం ప్రస్తుతం చురుగ్గా సాగుతోందని, దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయానికొచ్చామని అంటున్నారు. జనసేన సభ్యత్వం గత నెల 26న ప్రారంభిస్తే కేవలం 12 రోజులకే 8,70,000కు పైగా సభ్యత్వ నమోదు సాగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. దాంతో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కీలకం కానుంది. పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకుని పోయేందుకు ఈ మెంబర్షిప్ ఎంతగానో ఉపయోగపడనుంది. అంతేకాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన ఎక్కువ స్థానాలకు పోటీ చేయాలని చూస్తోంది. ఆ విధంగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బాగా పటిష్టం చేసుకుంటే 2029 నాటికి మరిన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేసేందుకు వీలుంటుందని పవన్ భావిస్తున్నారట. అయితే ఇటు సభ్యత్వ నమోదుతో పాటు మరో కీలక కారణం వల్లే పవన్ పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించొద్దని డిసైడ్ అయ్యారట. ఎలాగూ పవర్లో ఉన్నారు, చెప్పాల్సిందంతా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లో రివ్యూల్లో చెప్పేస్తున్నారు. కొత్తగా పార్టీ మీటింగ్ లో మాట్లాడాల్సినంత పొలిటికల్ డెవలప్మెంట్ ఏదీ లేదు. కాబట్టి రాష్ట్ర స్థాయి సభ పెట్టి క్యాడర్ పబ్లిక్ ను డిసప్పాయింట్ చేయడం ఎందుకన్నట్లుగా పవన్ ఆలోచించి ఉంటారన్న చర్చ జరుగుతోంది.
మొత్తానికి జనసేన మాస్టర్ ప్లాన్ తోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ్యత్వాల కోసం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేసిందన్న టాక్ వినిపిస్తోంది.